అక్క చెప్పండి అక్క, మీరు గతంలో వచ్చేసరికి ఇక్కడికి జనవాణిలోకి అంత ముందు వచ్చారు మీరు. అయితే ఇక్కడ సార్ పవన్ కళ్యాణ్ గారు అనే ఇక్కడ సీసీ కెమెరాలో చూసి మీకు సహాయం చేశారు కదా. అంటే మా ఛానల్లో మాట్లాడినప్పుడే అప్పుడు చూసి మీకు చేశారు, TV24 లో మాట్లాడినప్పుడు చూసి చేశారు. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు అసలు? ఏమన్నారు, లోపలికి తీసుకెళ్లారు. మరి ఈవినింగ్ అందరు వెళ్ళిపోయినాక నేను ఒక్కదాన్ని ఎక్కడే ఉండిపోయాను. ఆ అర్జీ ఇచ్చినాక మరి అర్జీ అన్నయ్య దాకా చేరిద్దా లేదా అన్న డౌట్ తో నేను ఇక్కడ ఉండిపోయాను. మరి నాకు ఇక్కడ బయట సీసీ కెమెరా ఉందని చెప్పి నాకు తెలియదు అసలు. నేను ఇక్కడే ఉంటే కుర్చీలో కూర్చొని మరి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది నన్ను ఇక్కడ ఉండలేదు. అమ్మ వెళ్ళిపో ఇక్కడ ఉండకూడదు, అందరూ వెళ్ళిపోయారు, 7 అయిపోయింది టైం, ఈవినింగ్ వెళ్ళిపోమ్మా అంటారు. అన్నప్పుడు మీరు అన్నయ్య, నేను అన్నయ్యని కలవాలి, లోపల అన్నయ్య ఉన్నారని తెలుస్తుంది నాకు, నేను అన్నయ్యని కలిసే వెళ్తాను, నేను వెళ్ళనండి, నా బాధ నాకు చాలా ఇదిగా ఉన్నాను, నేను ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు, నేను కంపల్సరీ అన్నయ్యని కలవాల్సిందే అన్నప్పుడు నన్ను సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ ఉన్నాయి లేదు. ఆ చివరి దాకా తీసుకెళ్ళినా కూడా నేను ఎమ్మటనే వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చాను, నేను అన్నయ్యని కలవాల్సిందే అని. వచ్చినాక వెళ్ళి ఎమ్మటనే మీరు ఇక్కడ సీసీ కెమెరా మీరు అన్నయ్య చూశాడంట, చూసి లోపల సిబ్బందిని పంపించాడు. ఎమ్మటనే మీరు సిబ్బంది నన్ను వచ్చి లోపల పేరు, నా అడ్రస్, నేను ఎక్కడ ఉన్నా, నా ఏరియా అన్ని రాసుకొని లోపల. ఇప్పుడు ఎవరు ఫోన్ చేశారు ఎక్కడికి? ఎవరు పిలిచారు? నన్ను ఎవరు పిలవలేదండి, నేనే జనవాణిలోకి వచ్చి పిటిషన్ పెట్టి. జనవాణిలోకి వచ్చారు, ఓకే. మా దగ్గర ఇక్కడికి వచ్చారు, మా ఛానల్లో మాట్లాడారు. అప్పుడు మిమ్మల్ని ఇక్కడ నుంచి చూసి మిమ్మల్ని ఎవరు లోపల పిలిచారు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారే సీసీ కెమెరాలో చూసారంట. మరి అక్కడ మహిళ ఒక్కతే ఉంది, మరి ఏంటా అని చెప్పేసి, ఏంటమ్మా అని చెప్పి లోపల నుంచి చూసి CCTVలో కనబడ్డారండి. నేను కనపడ్డప్పుడు మీరు నన్ను లోపలికి తీసుకెళ్లారు. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి, మీరు అందరూ వెళ్ళిపోయారు, మీరు ఎప్పుడు వచ్చావు ఏంటి అని అన్నయ్య. ఉదయం వచ్చానన్నయ్య, నేను ఎట్లా అర్జీ పెట్టుకున్నాను అన్నయ్య, మరి నా పరిస్థితి ఇది అన్నయ్య అన్నప్పుడు, మీరు ఎంబట్లకి ఏం కావాలన్నప్పుడు నాకు షాప్ కావాలని అన్నాను. మీరు అన్నయ్య అమ్మట్లే స్పందించాడు. మండల రాజేష్ గారు మా డివిజన్ ఆయన మండల రాజేష్ గారికి అప్పు చెప్పారు. అమ్మట్లే మండల రాజేష్ గారు పక్క నాయకులందరూ వచ్చి నా ఏరియా అంతా నేను ఉన్న హౌస్ అన్ని చూసుకున్నారు. మరి కింద నా పరిస్థితి అంతా చూసి ఆ ఏరియా చుట్టుపక్కల ఎలా ఉందో చూసారు. చూసి మరి అక్కడ కార్పొరేటర్ గారు పిలిపించారు, ఇక్కడ అడవిలాగా ఉంది, ఇదంతా శుభ్రం చేయించండి, అమ్మాయి ఎలా ఉంటుంది చిన్నపిల్లల్ని వేసుకుని అని చెప్పేసి మాట్లాడినప్పుడు వాళ్ళు స్పందించినప్పుడు మీరు ఎమ్మటే నాకు అసలు ఎంత రెస్పాన్స్. తెల్లారికల్లా నాకు అన్నయ్యతో మాట్లాడి నైట్ నేను ఇంటికి వెళ్ళిపోయాను. తెల్లారికల్లా నాకు కారు వేసుకొని మండా రాజేష్ అన్నయ్య పక్కన నాయకులు అందరూ వచ్చారు, కార్పొరేటర్ గారు అందరితో సక్క వచ్చారు. మరి తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఆఫీసులందరూ వచ్చారు. వచ్చినప్పుడు మరి అందరూ పరిస్థితి చూసి నేను ఎంత క్రిటికల్ గా ఉన్నానో ఏంటో చూసి మళ్ళీ అన్నయ్యకి అందరిని ఇన్ఫార్మ్ చేశారంట ఇక్కడ ఆఫీస్లో. మరి ఇక్కడ సారు PA గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఇన్ఫార్మ్ చేశారంట. మరి చీకట్ల కరుణ అన్న అమ్మాయికి ఇట్లా పిటిషన్ ఇచ్చింది అన్నయ్య సారు మన ఇక్కడ పంపించారు కదా, మరి పంపించినప్పుడు అమ్మాయి పరిస్థితి ఇలా ఉందని చెప్పి పంపించగానే మరి ఎమ్మటనే మరి అన్నయ్య మరి అమ్మాయికి పెట్టించండి మరి కానీ అని చెప్పి షాప్ అనేది మరి చూస్తామైతే జరిగింది. షాప్ చూసి అన్నయ్య షాప్ అడ్వాన్స్ కట్టి నాకు ఎమ్మటనే షాప్ పెట్టిస్తాం జరిగింది. నాకు ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్. డైరెక్ట్ కలిసినప్పుడు నేను చెప్పాను, ఏంటమ్మా ప్రాబ్లం అని అడిగారు. అన్నయ్య నాకు 2 చిల్డ్రన్స్ ఉన్నారు, పాప బాబు ఉన్నారు. పాపకి 6 years, బాబు 5 years పిల్లలు ఉన్నారు అన్నయ్య. కాకపోతే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదన్నయ్య, నా పరిస్థితి బాగోట్లేదు, నేను జీవనాధారానికి వెళ్తానికి ఓపిక సరిపోవట్లా, కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది, కడుపులో గడ్డని బాధపడతానన్నయ్య. ఒకరోజు బాగుంటే ఒకరోజు మెడిసిన్ వేసుకుపోయినా నేను నా ప్రాణం అనేది ఇదిగా అలా బిక్కురు అయిపోతుంది. మీరు నా పరిస్థితి కానీ నాకు అనేది జీవనాధారం నాకు కావాలన్నప్పుడు నీకేం కావాలమ్మా అన్నప్పుడు బియ్యం షాప్ అడుగుతాం జరిగింది. ఎమ్మటనే మీరు అన్నీ స్పందించాడు, వాళ్ళతో మాట్లాడించి అమ్మాయికి ఏం కావాలన్నది పెట్టించిందని చెప్పాడు. మీరు నాకు నిండుగా సరికేస్తే నేను ఇంకా అభివృద్ధి చెందడానికి, ఇంకా నేను పైకి లెగిస్తానికి నాకు సరిపోతుంది. నా మెడిసిన్కే కానీ నేను ఇంట్లో తినటానికే కానీ నా జీవన ఉపాధి సరిపోయేది. నాకు నిండుగా సరుకు అనేది నాకు నిండుగా ఏపీపోవడం వల్ల నేను కొట్టు షాప్ రెంట్ ఒక పక్క ఈ రొటేషన్ అనేది నేను చేసుకోలేకపోతున్నాను. నిండుగా సరుకే అనేది వేపిస్తే నేను ఇంకా సంతోషపడతాను. మరి అన్నయ్య దాకా నేను ఈ వీడియో చేరాలని నేనైతే కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకోటి 20 మన ఛానల్ ద్వారా కూడా నాకు చాలా హెల్ప్ జరిగింది. ఈ ఛానల్ ఆ రోజు ఛానల్ ఉన్నప్పట్టే నాకు నేను ఛానల్ తో మాట్లాడాను. చూసారమ్మా ఈ ఛానల్
చూసారా మా సింబల్ చూసారా? చూసారు సార్, చూసారు. మీరు నేను మాట్లాడింది కూడా సార్కి వెళ్ళింది. నేను చాలా సంతోషపడ్డాను. మీరు సార్ చూశారు నన్ను, సీసీ కెమెరాలో మహిళ తిరుగుతుందని, ఎక్కడే ఆఫీస్ కాడ ఉందని చెప్పి లోపల నుంచి కూడా గమనించాను. మరి అన్నయ్యకి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. నా పరిస్థితి ఇంత ఆందోళనగా ఉన్నప్పుడు మీరు నాకు ఎవరు కూడా, నా వాళ్ళు కూడా నాకు అంతగా నిలవలేదు. అంతంత మాత్రంగానే అందరి పరిస్థితి, నా పరిస్థితిని అర్థం చేసుకొని అన్నయ్య అమ్మతో నాకు రెస్పాన్స్ అయ్యాడు అని మరి అన్నయ్య మరి ఎప్పటికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తే ఇప్పుడు ఏం ఆశించారు? నాది అడ్మిట్ అవ్వమన్నారు హాస్పిటల్లో. ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్, అంటే ఫీవర్ వచ్చేస్తుంది 10 రోజుల నుంచి. అడ్మిట్ అవ్వమన్నారు. మరి ఆఫీస్ నుంచి లెటర్ తీసుకొని వస్తే అడ్మిట్ అవుతానమ్మా నేను చూస్తాము అని చెప్పేసి అన్నారు. మరి ఆ అడ్మిట్ అవుతానికి నేను లెటర్ కోసం అన్నయ్యకి ఆఫీస్ కాడికి రావడం జరిగింది. నాకు ఏ అండా లేదండి. ఇప్పుడు నాకు అన్నయ్య తప్ప నాకు ఎవరో వాళ్ళు లేరు. ఇంకా ఏంటంటే నాకు ఇంకా నాకు పెద్ద దిక్కైనా నాకు ఎవరైనా సరే ఏటి చూసుకోవాలని నేను వెనక తిరిగి చూసుకుంటే నాకు అన్నయ్య తప్ప ఎవరు కనపడలేదు. నేను ఆఫీస్ కాడికి లెటర్ కోసం వచ్చా. లెటర్ తీసుకొని నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. అదే అంటే ఇప్పుడు మీరు వ్యాపారం పెట్టించారు కదా పవన్ కళ్యాణ్ గారు, అయితే ఎలా ఉందమ్మా ఇప్పుడు బిజినెస్? పెట్టించారండి. నాకు అనేది 37 బస్తాలు బియ్యం వేస్తూ జరిగింది. అదే నాకు నిండుగా సరికేస్తుంటే నేను ఆ కొట్టి రొటేషన్ చేసుకున్నగలిగేదాన్ని. ఒక పక్క ఒంట్లో నాకు పక్క మెడిసిన్కి అని ఒంట్లో బాగోక ఒక పక్క షాప్ రెంట్, వీటితో నేను అడ్మినిస్ట్రేట్ చేసుకోలేకపోతున్నాను. మరి 37 బస్తాలే బియ్యం అవుతుంది జరిగింది. మరి అందుకని మరి అన్నయ్యని నేను విన్నపం చేసుకుంటున్నా. నాకు నిండుగా కొట్లో సరికేస్తే నన్ను ఇంకా వృద్ధి చెందుతానికి ఇంకా కొద్దిగా ఉపాధి నేను ఇంకా పెంచుకోగలుగుతాను. అన్నయ్య దాకా ఈ వీడియో చేరాలని కోరుకుంటున్నాను. అంటే మీరు స్టార్టింగ్ ఇప్పుడు జనవరిలోకి వచ్చారు కదా, అప్పుడు మా ఛానల్లో మాట్లాడారు మీరు. అంటే మాట్లాడక ముందు అంత ముందు వచ్చారా మీరు? అంతకు ముందు రాలేదండి. అదే ఫస్ట్ టైం మీతో మాట్లాడతాం కూడా అదే నాకు ఫస్ట్ టైం. మాట్లాడిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు మీకు స్పందించారు, వెంటనే మమ్మల్ని చూసి స్పందించారండి. అమ్మటనే మరి నన్ను రెస్పాన్స్ అయ్యారు. మరి ఒక చెల్లితో మాట్లాడినట్టు అంత ప్రేమగా మాట్లాడారు. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు నాతో మాట్లాడారు. కూర్చోమ్మా యశ్వడమ్మా కూర్చో, నేను మాట్లాడుతా నిదానంగా చెప్పమ్మా అన్నారు. మరి ఆయన పిఏ గారిని కూడా పిలిపించి మాట్లాడిచ్చారు. ఆయాస పడుతుంది, ముందు ఏంటో నిదానం కనుక్కోండి మాట్లాడండి అని చెప్పేసి నాతో 10 నిమిషాలు మాట్లాడారు సార్. మరి నేను సార్కి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానండి, నేను నా పిల్లలు. అది షాప్ కొద్దిగా నిండుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. కొంచెం ఆ షాప్ కొంచెం ఇంకా ఏదన్నా ఉపాధి కొద్దిగా పెంచుతారని ఆశిస్తానండి. నాకు 37 బస్తాల బియ్యం ఇవ్వటం జరిగింది. నాకు కొంచెం ఏదన్నా ఇంకా అవునండి, అది 1700 కూరగాయలు ఇప్పించారు. 37 బస్తాల బియ్యం వచ్చినాయి. ఆ షాప్ కొద్దిగా రెంటే 4000 రెంటే. మీరు ఆ రెంట్ చూసుకోవాలని నేను బస్తాలు చూసుకున్నాను. కొద్దిగా ఇంకా కొంచెం కొట్టు షాప్ నిండుగా వేస్తే ఇంకా సంతోషపడతాను అన్నయ్య మాత్రం నేను ఎప్పటికీ కూడా నేను చచ్చిపోయేంత వరకు కూడా నేను అన్నయ్యకి మాత్రం పడి ఉంటానండి. నాకు ఇంకే కష్టం వచ్చినా నాకు ఎవరు లేరు అన్నయ్య తప్ప. ఎందుకంటే నేను చాలా బాధతో ఉన్నా. నేను ఇప్పుడు ఏంటంటే నాకు కిడ్నీ ఇన్ఫెక్షన్, అది రోజుకి నాకు పెరుగుతుంది, నాకు తగ్గట్లేదు. ఒకటి కిడ్నీ ఒకటి దానికి వస్తే రెండోదానికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది అంటారు. ఆ ఇన్ఫెక్షన్ దాని వల్ల నేను ఇంకా పిల్లలు చూసుకునే ఓపిక కూడా నాకు ఉండట్లేదు. దాని గురించి నేను ఇంట్లో వాళ్ళకి చెప్తే ఎక్కడ బాధపడతారని చెప్పి మా అమ్మకి కంటి చూపలేదు, మా అమ్మకు ఒక కంటి చూపే. ఆ ఇంట్లోనే చెప్తే ఎక్కడ బాధపడతారన్నాలో నేను కుదురుకోతున్నాను. అన్నయ్య తెలిసి ఇంకా నన్ను ఆరోగ్యంగా ఇంకా చూసుకుంటే నా పిల్లలకి నేను తోడుంటా, నా పిల్లలకి నేను కాపలా ఉంటా. ఇంకా నా నీరు పోతే మాత్రం నా పిల్లలు కంపల్సరీ అనాథలు అయిపోతారు. ఏంటంటే కిడ్నీ అంటే ఒక పాటు ఇంకా నలిపేసింది. ఇంట్లో వాళ్ళకి ఎక్కడ చెప్తే ఎక్కడ కుంగిపోతున్నాడు అని చెప్పి బాధపడుతున్నారు. నేను అడ్మిట్ అవుతున్నా, పిల్లల్ని ఎవరు చూస్తారని నేను బాధపడుతున్నాను. రోగాన్ని పెంచుకుంటున్నాను. అన్నయ్య దాకా వెళ్తే ఇంకా సంతోషపడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అన్నయ్య దాకా చేరాలి.
చేద్దామా కంపల్సరీ చేరే ప్రయత్నం అయితే మేము చేస్తాం. గతంలో కూడా మీరు అసలు ఊహించలేదనుకుంటే మీరు కూడా ఒక్కసారి మాతో ఫస్ట్ టైం మీరు స్టార్టింగ్ జనవాణిలోకి వచ్చారు, అప్పుడు ఒక్కసారి వచ్చింది, ఒకసారి వచ్చారు మా ఛానల్, ఒకసారి మాట్లాడిన వెంటనే చూసి వెంటనే రెస్పాండ్ అయ్యి సార్ మిమ్మల్ని పిలిచారు. అసలు మేము కూడా ఊహించలేదు వస్తుంది చెప్పాలి. నేను వెనకాల నాకే ఆస్తులు ఏమీ లేదండి. వెనక తిరిగి చూసుకుంటే నాకు నా పిల్లలు తప్ప నాకేం కాని రాట్లా. ఏంటంటే నా ఉండే కొందికి నాకు ఇంకా క్షమిస్తుంది కానీ ఆరోగ్యం నాకు ఇంకా మెరుగుపడట్లేదు. ఇంట్లో వాళ్ళతో చెప్పి నేను ఎక్కడికి ఉండిపోతానని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఒక పక్క వాళ్ళు ఏంటంటే నేను ఇంకా ఆరోగ్యం పోగొట్టున్నట్లేదు. నాకంటే వాళ్ళ ముందు అలా ఉంటా, వాళ్ళ ముందు నేను ఇంకా కుంగిపోయాను పొక్కు తిరుగుంటూ పడిపోతా. ఆ విషయం నాకు తెలుసు. కాకపోతే నా పిల్లలకి తోడు ఎవరు ఉండరు. నేను పోతే నా ఆరోగ్యం ఇంకా కాపాడుకోవాలని చూస్తున్నానండి. అది నా పిల్లలకి అంటే నేనే, ఇంకా నాకు ఎవరు లేదు. ఏంటంటే తల్లి లేకపోతే తల్లిలాగా ఎవరు చూసే వాళ్ళు ఉండరు అంటే నేను నా పిల్లలకి తప్ప నాకు ఎవరు లేరు. నాకు ఇంకా తప్పకుండా